యాక్చువల్లీ వాళ్ళ వేరే హాలీవుడ్ టాపిక్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే డే 3 అంటే ఖచ్చితంగా నిన్న డ్రాప్ అయింది కాబట్టి వాళ్ళ హోల్డ్ గురించి కూడా చెప్పకపోతే బాగోదు. సో ఖచ్చితంగా బిగ్ ఫిలిం పెద్ద పెద్ద రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుంది. ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ కూడా ఇండియాలో కొడుతుంది కాబట్టి ఖచ్చితంగా డే 3 ని కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నార్మల్ గా పోస్ట్ పెడితే అర్థం కాదు కాబట్టి మళ్ళీ పుష్ప 2 యొక్క డే 3 హోల్డ్ ఏ విధంగా ఉందో క్లియర్ గా ఇవ్వడం తెలుసుకుందాం. తర్వాత ఓపెనింగ్ వీకెండ్ ఎలా ఉందో రేపు మండే బాక్స్ ఆఫీస్ ఇండియన్ ఫిల్మ్స్ తో కలిపి అంటే రీసెంట్ వచ్చిన ఇండియన్ ఫిల్మ్స్ యొక్క బాక్స్ ఆఫీస్ తో సహా చెప్తాను అనమాట. తర్వాత హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ తో పాటు రీసెంట్ గా వచ్చిన హాలీవుడ్ ఫిల్మ్స్ ఖచ్చితంగా వారంలో చూసినవన్నిటికీ కూడా రివ్యూ ఇస్తుంటాం కదా, ఆ వీడియోలోనే ఇస్తాను అనమాట. ఇకపోతే పుష్ప 2 వరల్డ్ వైడ్ గా ఏరియా వైజ్ గా మళ్ళీ ఏ విధమైన హోల్డ్ ఉందంటే ముందుగా కర్ణాటక డేట్ నా 50% డ్రాప్ అయినా డే 3 నా మినిమం హోల్డ్ డీసెంట్ హోల్డ్ అయితే కనిపించింది. ఎందుకంటే సాటర్డే ముఖ్యంగా కర్ణాటకలోనే అడ్వాంటేజ్ అనమాట. సండే కన్నా సాటర్డే ఎక్కువ అడ్వాంటేజ్ ఆ స్టేట్ లోని. సో మరి చూద్దాం సండే కూడా ఏ రేంజ్ హోల్డ్ ఉంటుందా, లేదంటే ఈక్వల్ గా ఉంటుందా, కాస్త జంప్ ఉంటుందా, లేదంటే డ్రాప్ ఉంటుందా అని చెప్పి. ఎందుకంటే సాటర్డే ఉన్న అడ్వాంటేజ్ సండేనే కర్ణాటకలోని కనిపించదు. ఎనీవే అక్కడైతే పాజిటివ్ రెస్పాన్సే. డే 2 నా 50% డ్రాప్ అయినా అక్కడ టార్గెట్ 32 crore షేర్ కాబట్టి వచ్చే అవకాశాలు ఫాస్ట్ గానే ఉన్నాయి. ఎస్టర్డే ఈ ఫిలిం 11.5 crores ని కర్ణాటక ఏరియాస్ లోని కలెక్ట్ చేసింది. సో ఇప్పటిదాకా ఈ ఫిలిం 39.5 crores ని టచ్ చేసింది 3 days కలుపుకుని. ఇంకొక 10 crore షేర్ ఈ ఫిలిం కర్ణాటకలోని కలెక్ట్ చేస్తే అక్కడ ప్రాఫిట్ జోన్ అనమాట. 22 crore షేర్ ఆల్రెడీ వచ్చేసింది సినిమాకి. కన్నడ డబ్బుల్ వెర్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా చాలా తక్కువ వస్తాయి అనమాట. కన్నడ డబ్బింగ్ లోనే కేవలం 1 crore 2 crore కూడా కష్టమే. 1 crore దగ్గర ఉండడమే ఒక రికార్డ్ అనమాట. ఆ డబ్బింగ్ కి ఎక్కువ స్క్రీన్స్ దొరకవు. ఎక్కువ మంది కన్నడ వెర్షన్ కన్నా కర్ణాటకలో ఉన్న వాళ్ళు హిందీ ఫిల్మ్ అయితే హిందీలోని, తెలుగు ఫిల్మ్ అయితే తెలుగులోని చూస్తారు. మోస్ట్లీ అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది అనమాట. టాలీవుడ్ కంటే ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే కర్ణాటకలోనే సెకండ్ లాంగ్వేజ్ అంటే తెలుగుని కూడా చెప్పొచ్చు. ఆ రేంజ్ లోనే సపోర్ట్ ఉంటుంది టాలీవుడ్ కి. ఇక తమిళ వెర్షన్ విషయానికి వస్తే తమిళ్లో ఎక్కువ శాతం టాలీవుడ్ బిగ్ ఫిల్మ్స్ కంటే లైక్ బాహుబలి 2 గానీ, పుష్ప 2 గానీ, త్రిబులర్ గానీ ఈ రేంజ్ ఫిల్మ్స్ కి డబుల్ డిజిట్ ఓపెనింగ్స్ గానీ విపరీతమైన హైప్ కనిపిస్తుంది తప్పించి నార్మల్ టైర్ 2 ఫిల్మ్స్ ఎంత బాగున్నా కూడా అక్కడ చూడడం చాలా రేర్. రీసెంట్ లక్కీ భాస్కర్ అంటే దుల్కర్ సల్మాన్ అక్కడ ఫేమస్ కాబట్టి. రిమైనింగ్ బిగ్ ఫిల్మ్స్ వదిలేస్తే తమిళనాడులోని నుండి కలెక్షన్స్ టాలీవుడ్ కి అచీవ్ చేయడం చాలా చాలా కష్టం, రేర్ గా ఉంటుంది. కానీ పుష్ప క్యారెక్టర్ ని మోస్ట్లీ తమిళ్లోని పార్ట్ 1 కి కూడా బాగా ఓన్ చేసుకున్నారు. మీకు ఇదివరకే వీడియోస్ లో చెప్పినట్టు చిత్తూరు, తిరుపతి ఇదంతా కూడా తమిళనాడు బార్డర్ అనమాట. ఆ క్యారెక్టర్ మాట్లాడే స్లాంగ్ గానీ, ఆ క్యారెక్టర్ నేటివిటీ అంతా కూడా తమిళ ఆడియన్స్ కి రిలేటెడ్ గా ఉంటుంది. మోస్ట్లీ మీరు తిరుపతి వెళ్ళినట్టయితే చాలా మంది తమిళ్లో మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడే చిత్తూరు స్లాంగ్ అంతా కూడా ఆల్మోస్ట్ తమిళ స్లాంగ్ లానే ఉంటుంది. అక్కడ బాగానే పాజిటివ్ రెస్పాన్స్ ఉందన్నమాట. చాలా వరకు క్రిటిసిజం అనేది కనిపిస్తుంది సినిమాలు వచ్చినప్పుడు, పెద్ద సినిమాలు వచ్చినప్పుడు తమిళ్లోని. కానీ ఇక్కడ అలా ఏం లేదు. కేరళలో కూడా రెస్పాన్స్ బాగుంది. డే 2 కొంచెం డ్రాప్ చూసినా డే 3 మళ్ళీ రైజ్ అయింది. డే 1 కన్నా డే 3 తమిళనాడులో ఈ ఫిల్మ్ ఎక్కువ కలెక్ట్ చేసింది. అందుకనే క్లియర్ గా చెప్తున్నాను అనమాట తమిళ వాళ్ళు ఈ సినిమాకి అంత కనెక్ట్ అవ్వడానికి రీజన్ గురించి. డే 1 10 crore టచ్ చేసిన ఈ ఫిల్మ్ డే 3 11 crore దాటి కలెక్ట్ చేసింది. ఈ విధంగా ఇప్పటిదాకా తమిళనాడులోని 3 days కలుపుకుని 29.6 crore గ్రాస్ అండ్ 14.3 crore షేర్ ని కలెక్ట్ చేసింది. కానీ బ్రో మూవీ ఇక్కడ బిజినెస్ 52 crore షేర్ చేసిందంటే ఇంకొక 38 crore షేర్ రావాలంటే చాలా లాంగ్ రన్ కావాలి కదా. మండే ఒకవేళ వీళ్ళు హ్యాండ్ ఇస్తే పరిస్థితి ఏంటనే డౌట్స్ చాలా మందికి రావచ్చు. ఎప్పుడైతే డే 2 కాస్త డ్రాప్ చూసినా డే 3 మళ్ళీ జంప్ చూసి డే 1 కన్నా సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే తమిళనాడులోనే లాంగ్ రన్ ఉన్న పొటెన్షియల్ క్లియర్ గా పుష్ప 2 ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే మీకు చాలా సార్లు చెప్పాను ఇక్కడ స్టేట్స్ లోని థియేటర్స్ ఎక్కువ తెలుగు స్టేట్స్ లోని, కానీ తమిళనాడులో అలా కాదు. ఒకవేళ పాపులేషన్ అంతా హెవీగా వెళ్ళారంటే డే 2 కూడా ఈక్వల్ హోల్డ్ ఉంటుంది తప్పించి చాలా ఫిల్మ్స్ కి హ్యూజ్ డ్రాప్ అనేది ఉండదు. ఎక్కడైతే మాత్రం 50% హ్యూజ్ డ్రాప్ డే 2 చూస్తుంది అనమాట. ఆ విధంగా లాంగ్ రన్ పొటెన్షియల్ స్టిల్ ఆ స్టేట్ లో అయితే ఉందన్నమాట. కానీ మండని కానీ పెద్ద డ్రాప్ చూస్తే అప్పుడు తేడా వచ్చు, కానీ లేదు డీసెంట్ హోల్డ్ ఉందంటే స్టిల్ నమ్మచ్చు లాంగ్ రన్ ఈ ఫిల్మ్ కి అక్కడ ఉందంటే. స్ట్రాంగ్ గా చెప్పడానికి రీజన్ ఏంటంటే తమిళనాడులోని స్టార్టింగ్ వీకెండ్ లోని KGF 2 డబుల్ డిజిట్ టచ్ చేయలేదన్నమాట. 8 crores 9 crores ఈ విధంగానే టచ్ చేసింది మండే వరకు. కానీ ఫైనల్ రన్ లోని తమిళనాడులోని 117 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. డబుల్ డిజిట్ టచ్ అవ్వని ఫిలిం ఆల్మోస్ట్ బీస్ట్ రిలీజ్ అయిన దగ్గరలో తమిళనాడు ఫైనల్ రన్ అంత కలెక్ట్ చేసిందంటే పుష్ప 2 కి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ కూడా తమిళనాడులో ఉండే అవకాశం ఉంది. కానీ కేరళలో మాత్రం మళ్ళీ డే 3 అయితే మాత్రం పెద్ద గ్రోత్ ఏం లేదు. డే 2 కలెక్ట్ చేసినంత రేంజ్ లోనే కలెక్ట్ చేసింది. దాని అర్థం డే 3 తర్వాత కేరళలోనే అంటే మండే నుండి అయితే కంప్లీట్లీ రన్ అయితే కేరళలో ఆగిపోయేలాగా కనిపిస్తుంది సినిమాకి. కానీ డే 4 అట్లీస్ట్ సండే అయినా కాస్త జంప్ ని చూస్తుందా, ఈక్వల్ హోల్ ని పెడుతుందా, లేదంటే డ్రాప్ అయితే మాత్రం చాలా దారుణం. డ్రాప్ అయితే అవ్వదనుకుంటున్నాను సండే కాబట్టి చూద్దాం. కేరళలో రెస్పాన్స్ డే 1 నుండి నెగిటివ్ ఉంది. డే 2 గట్టి డ్రాప్ అయితే క్లియర్ గా కనిపించింది. డే 3 వీకెండ్ పరంగా అయితే మాత్రం ఈక్వల్ గా సేమ్ నిన్న కలెక్ట్ చేసినట్టే 2.2 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇక మొత్తం 3 days కలుపుకొని కేరళలో ఇప్పటిదాకా పుష్ప 2 10.8 crore గ్రాస్ ని 4.85 crore షేర్ ని కలెక్ట్ చేసింది అనమాట. దీని అర్థం ఈ సినిమా ఇంకొక 16 crore అంటే 15 crore షేర్ అయితే మాత్రం కేరళలో కలెక్ట్ చేయాలి. అది నేను చెప్పినట్టే కేరళలో ఆ రేంజ్ లోనైతే మాత్రం లాంగ్ రన్ ఇంపాసిబుల్. మండే గానీ ఒకవేళ సినిమా పెద్ద డ్రాప్ ని చూసినట్టయితే కంప్లీట్లీ అక్కడితో ఆపేయచ్చు, లాస్ ని పెట్టినట్టే. సినిమా కోసం సపరేట్ గా మలయాళంలోని సాంగ్ ని పాడారు కదా బ్రో, ప్రమోషన్స్ చేశారు కదా బ్రో,
ఫహద్ ఫాసిల్ ఉన్నాడు, అల్లు అర్జున్ కూడా పాపులర్ అంటే అలా కాదనమాట. అక్కడ కానీ టాక్ బాగోకపోతే ఎంత అభిమానించే హీరో అయినా సరే ఖచ్చితంగా అక్కడ రిజెక్షన్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది కేరళ స్టేట్ లోనే. లియో ఫిల్మ్ కి కూడా ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్ అంటే 12 crore వరకు టచ్ చేసినప్పటికీ ఫైనల్ రన్ లో అయితే మాత్రం ఇండస్ట్రీ కేరళ స్టేట్ లో పెట్టలేకపోయింది కదా. ఆల్మోస్ట్ టాక్ గానీ యునానిమస్ గా లియోకి వచ్చి ఉంటే కేరళలో ఇండస్ట్రీ పెట్టేసి ఉండేదేమో లాంగ్ రన్ లోని. ఆ రేంజ్ పొటెన్షియల్ ఆ సినిమాకి అక్కడ ఉంది. కానీ రీసెంట్ టైమ్స్ లో అయితే మాత్రం జవాన్ కి కూడా కేరళలో నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. అయినా కూడా 13 crore గ్రాస్ అంటే ఆల్మోస్ట్ 14 crore గ్రాస్ వరకు కలెక్ట్ చేసింది అక్కడ. అండ్ ఆ ఫిల్మ్ కి మలయాళం డబ్బింగ్ కూడా అవ్వలేదు. ఈ విధంగా ఏదైనా సరే కేరళలో నెగిటివ్ టాక్ తోటి ఎక్కువ శాతం పుల్ చేయగలిగే క్రౌడ్ పుల్లర్స్ అయితే అక్కడ లేరు. ఈవెన్ కేరళ స్టార్స్ లో కూడా నెగిటివ్ టాక్ వస్తే క్రౌడ్ పుల్ చేసే వాళ్ళు లేరు. డే 3 కొద్దిగా ఏపీ అండ్ టీజీ లోని అంటే తెలుగు స్టేట్స్ లోని కొద్దిగా పాజిటివ్ సైన్ కనిపించింది అనమాట. ఒకవేళ డే 2 కి ఈక్వల్ గా డే 3 ఆల్మోస్ట్ అంటే పెద్ద జంప్ కాకుండా నార్మల్ గా ఉండుంటే మాత్రం తేడా అనిపించేది. కాకపోతే సినిమాకి కాస్త జంప్ అయితే మాత్రం తెలుగు స్టేట్స్ లోని డే 3 కనిపించడం స్టిల్ హోప్స్ అయితే ఉన్నాయి. తెలుగు స్టేట్స్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే పాసిబిలిటీస్, అందులో ముఖ్యంగా తెలంగాణ నుండి అయితే మాత్రం సపోర్ట్ వస్తుంది లాంగ్ రన్ లోని. ఆంధ్రాలో అప్పుడే హోప్స్ పెట్టుకోలేమన్నమాట. తర్వాత మండే నుండి కానీ రిజెక్ట్ చేస్తే మాత్రం దారుణమే. మండే నుండి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా టికెట్ రేట్స్ ని తగ్గిస్తున్నారనమాట, క్లియర్ గా ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి. నైజాం, సీడెడ్, ఆంధ్ర చాలా ఏరియాస్ లోనే జంప్ లిటిల్ గా చూసిందనమాట. తర్వాత మరి టికెట్ రేట్స్ తగ్గిన తర్వాత లాంగ్ రన్ యొక్క పొజిషన్ స్టిల్ తెలుగు స్టేట్స్ లో ఉంటుందా లేదా అనేది కనిపిస్తుంది మండే హోల్డ్ బట్టి. 31 crore దాటి కలెక్ట్ చేసింది అనమాట తెలుగు స్టేట్స్ లోనే డే 3 ఈ సినిమా. అంటే పెద్ద జంపింగ్ కాదు కానీ ఒక 4 crore జంప్ అయితే మాత్రం డే 3 కనిపించింది కదా. హెవీ జంప్ కాదు కానీ మరి సండేన మాత్రం మినిమం ఇంకాస్త జంప్ ని కనిపించాలన్నమాట. లేదు కాస్త ఈక్వల్ గా కానీ సండే సాటర్డేకి ఈక్వల్ గా ఉన్నా, లేదంటే కొద్దిగా 1-2 crore జంప్ చూసినా సరిపోదు. కాస్త బిగ్ జంప్ చూపిస్తే అంటే కొద్దిగా పాజిటివ్నెస్ అనేది కనిపిస్తుంది. ఇప్పటిదాకా తెలుగు స్టేట్స్ లోని సినిమా 142 crores ని కలెక్ట్ చేసింది. నైజాం లో సర్ప్రైజింగ్ గా ఆల్మోస్ట్ 50% రికవరీ అయిపోయే సిచ్యువేషన్ వచ్చేసింది అనమాట. కానీ ఆంధ్రలోని సపోర్ట్ అనేది కనిపించాలన్నమాట మండే నుండి. ఏదైనా మరొక 110 crore షేర్ తెలుగు స్టేట్స్ లోనే కలెక్ట్ చేయాలంటే ఈ ఫిలిం తెలుగు స్టేట్స్ లో లాంగ్ రన్ చాలా చాలా అవసరం. ఇక నార్త్ లో రీసెంట్ గా ఫ్రాంచైజెస్ కి గానీ సీక్వెల్స్ కి ఉన్న అడ్వాంటేజ్ క్లియర్ గా కనిపిస్తుంది. చాలా ఫ్రాంచైజెస్ కి అయితే మాత్రం నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినా సరే విపరీతమైన క్రౌడ్ పుల్ అనేది జరిగిపోతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే సీక్వెల్స్ గానీ ఫ్రాంచైజ్ హైప్ గానీ ఎంత పెద్ద స్టార్ కన్నా బిగ్ అడ్వాంటేజ్ అనమాట. లైక్ హాలీవుడ్ లో కూడా ఐపీఎస్ గానీ ఫ్రాంచైజెస్ గానీ ఎక్కువ అయిపోయాయి. సీక్వెల్స్ హైప్ కి ఎక్కువ డబ్బులు వస్తాయి ఎంత పెద్ద గ్లోబల్ స్టార్స్ అయినా సరే. కానీ నాన్ సీక్వెల్స్ లో కూడా పుల్ చేయగలిగే క్రౌడ్ పుల్లర్స్ ని మాత్రం కన్సిడర్ చేయకుండా ఈ ఫ్రాంచైజ్ కున్న హైప్ ఫ్యాక్టర్ వల్ల ఈ సీక్వెల్స్ అనేవి ఆపకుండా అలా వస్తూ ఉంటాయి అనమాట. లైక్ రీసెంట్ గా మనం చూసినట్టయితే సింగం 3, బుల్బులియా 3. బట్ సింగం 3కి ప్రాఫిట్స్ రాలేదు కాబట్టి అది ఆపుతారా ఏం చేస్తారో మనకు తెలియదు. కానీ బుల్బులియా 4, 5, 6, 69 ఇంకో రావచ్చు. వాటి కలెక్షన్స్ గురించి రేపు వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. సరిగ్గా పొటెన్షియల్ అయితే మాత్రం రోహిత్ శెట్టి యూజ్ చేసుకోలేదు. ఒక ట్రోల్ స్టఫ్ సినిమాని ట్రైలర్ నుండి ఇచ్చాడు. అయినా సోలో రిలీజ్ లేకుండా 43 crore నెట్ దాటి ఆ ఫిల్మ్ ఓపెనింగ్ డే కలెక్ట్ చేసింది. సో పొటెన్షియల్ గట్టిగా ఉంటుంది. కానీ పుష్ప 2 క్లియర్ గా వాడుకుంది అనమాట. అఫ్ కోర్స్ అక్కడక్కడ మిక్స్డ్ రెస్పాన్స్ ఉన్న ఏ మాత్రం ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే క్లియర్ గా ఫ్యాన్ సర్వీస్ జరిగిపోయింది కాబట్టి విలేజెస్ నుండి అండ్ ఫ్రీ ఫైర్ ప్రమోషన్ వల్ల కిడ్స్ కి, టీనేజర్స్ కి అండ్ బీహార్ కి వెళ్ళడం వల్ల మొత్తం అన్ని టైప్ ఆఫ్ ఆడియన్స్ కి, ఈవెన్ సెలబ్రిటీస్ గానీ పెద్ద పెద్ద స్టార్స్ కూడా పుష్ప 1 కి ఆల్మోస్ట్ ప్రమోట్ చేయడం గానీ వాళ్ళ వరకు రీచ్ వెళ్ళడం కనిపించింది కదా. ఈ విధంగా అంత ఆడియన్స్ ని అక్కడ డబ్బింగ్ ఫిలిం గా పుష్ప 2ని కన్సిడర్ చేయట్లేదు అనమాట. సొంత ఫిలిం గానే చూస్తారు. లైక్ మొన్న గద్దర్ 2 అయితే మాత్రం ఆల్మోస్ట్ లారీస్ వేసుకుని మరి థియేటర్స్ కి వెళ్ళి చూసారు. వాళ్ళు రెగ్యులర్ గా సినిమాలు చూడరు, సినిమాలు ఇంట్రెస్ట్ ఉండవు అండ్ వాళ్ళకి కనెక్ట్ కావు కూడా. మోస్ట్లీ మల్టీప్లెక్సెస్ కి టార్గెట్ చేసేలాంటి జానర్స్ గానీ ఫిలిమ్స్ గానీ. కానీ ఇలాంటి ఆ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలాంటి కొన్ని పాపులర్ మాస్ ఫిలిమ్స్ కి ఆ విధంగా పుష్ప క్యారెక్టర్ ని కూడా కనెక్ట్ చేసుకున్న ఆ ఆడియన్స్ కూడా ఎగబడి వెళ్ళేలాంటి రెస్పాన్స్ క్లియర్ గా నార్త్ లో అయితే కనిపిస్తుంది అనమాట. సండేనా అసలు ఊహించని నెంబర్స్ పెట్టచ్చు. అంటే అంత పాపులేషన్ రెగ్యులర్ బాలీవుడ్ ని చూడని పాపులేషన్ కూడా ఇలాంటి క్యారెక్టర్స్ కి ఇలాంటి మాస్ ఫిల్మ్స్ కి వెళ్తారు. సో ఇదే టార్గెట్ గా పెట్టుకుని నెక్స్ట్ ఇప్పుడు గద్దర్ 3ని కానీ ప్లాన్ చేస్తే ఏం చేయలేము అనమాట. అదొక క్లియర్ గా బేట్ అవుతుంది. ఖచ్చితంగా వేస్తారు గద్దర్ 3 కానీ. ఈవెన్ ఆల్రెడీ బార్డర్ 2 కూడా ప్లానింగ్ లో ఉంది కదా. బార్డర్ 1 బాగుంటుంది కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నాను బార్డర్ 2 కూడా ఒక ఫ్రాంచైజ్ బేట్, సీక్వెల్ బేట్ అని అనిపిస్తుంది. ఇప్పుడు పుష్ప 2 ఫ్రాంచైజ్ బేట్ అంటే లేదు, ఆల్రెడీ 2 parts కనెక్షన్ ఉందని చెప్పి ఆ విధంగా రిలీజ్ చేశారు కదా. కానీ అప్పుడు ఎప్పుడో వచ్చేసిన ఫిల్మ్స్ కి బాగా హిట్స్ అయ్యాయి కదా. ఇప్పుడు రిలీజ్ చేస్తే మొత్తం ఎక్కడ సినిమాలు చూడని పాపులేషన్ అందరూ కూడా వస్తారు కదా. మరి జనాలు అవే చూస్తున్నారు కాబట్టి అవి చెత్త అయినా సరే అవే తీద్దాం అనే మెంటాలిటీకి వచ్చేసారు మేకర్స్. సేమ్ తమిళనాడులోనే హిందీలో కూడా డే 3 ఫిలిం డే 1 కన్నా ఎక్కువ కలెక్ట్ చేసింది. డే 4 ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసే పొటెన్షియల్ ఉంది. తర్వాత మండే డ్రాప్ క్రూషియల్ అనమాట. మండే హోల్డ్ గానీ స్టడీగా ఉంటే సినిమా 3-2ని ఈజీగా బీట్ చేసే పొటెన్షియల్, ఇండస్ట్రీ పెట్టే పొటెన్షియల్ క్లియర్ గా కనిపిస్తుంది.
కానీ రికార్డ్ ఎక్కువ రోజులు ఉంటుందా, వార్ 2 వచ్చి బీట్ చేస్తుంది అనేది చూడాలి. కానీ మండేనా ఎందుకు డ్రాప్ క్రూషియల్ అంటున్నానంటే కేజీఎఫ్ 2 చాలా గట్టిగా డ్రాప్ చూసింది. ఫ్యామిలీస్ ఆడియన్స్ కేజీఎఫ్ 2కి అంత కనెక్ట్ కాలేదు, ఎక్కువ చూడలేదు రిపీట్స్ లోని. 430 crore నెట్ మాత్రమే ఆ సినిమాకి వచ్చింది. విపరీతమైన హైప్ గానీ హిందీ కాస్ట్ కూడా ఉన్నారు. కానీ ఇక్కడ అలా లేదు. ఫ్యామిలీస్ కిడ్స్ గానీ ఆ గంగమ్మ జాతరకి రిలీజియన్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యే విధంగా మహారాష్ట్ర గానీ గుజరాత్ గానీ పంజాబ్ రాజస్థాన్ చాలా ఏరియాస్ అంతా కూడా ఎగబడుతున్నారు కాబట్టి. సో ఇప్పటిదాకా అయితే మాత్రం ఓవర్సెస్ హిందీ రెస్పాన్స్ కూడా బాగుంది. మరొక 33 crores అయితే మాత్రం సాటర్డే ఫిల్మ్ కలెక్ట్ చేసింది. కొన్ని సైట్స్ లో కొన్ని ట్రాకింగ్ సైట్స్ లోని ఓవర్సెస్ రిపోర్ట్ అయితే మాత్రం ఎస్టిమేషన్స్ అనమాట, ప్రాపర్ ట్రాకింగ్ కాదు. అంటే జస్ట్ ఎస్టిమేషన్స్ కోసం ఎక్స్ట్రా కొన్ని నెంబర్స్ అయితే యాడ్ అవుతున్నాయి కానీ అది జస్ట్ ఎస్టిమేషన్స్, ఎందుకంటే కొన్ని ఏరియాస్ లో ట్రాక్ అవ్వట్లేదు. ముఖ్యంగా మలేషియా గానీ తమిళ్ యొక్క ఓవర్సీస్ ఆడియన్స్ కి కూడా పుష్ప 2 కనెక్ట్ అవుతుంది. ఇది ఒక బిగ్ అడ్వాంటేజ్. మొత్తం అన్ని స్టేట్స్ లో అన్ని లాంగ్వేజెస్ లో ఉన్న పాపులేషన్ అంతా కూడా ఎన్ఆర్ఐగా అదర్ కంట్రీస్ లో సెటిల్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ ఫిలిం వర్క్ అవుతుంది ఆ జోన్స్ లో. లైక్ కన్నడ ఇండస్ట్రీకి ఓవర్సీస్ మార్కెట్ బాగా డల్, అస్సలు జీరో అని చెప్పాలి, ఏమాత్రం రాదు. కానీ కేజీఎఫ్ 2కి మాత్రం 207 crores త్రిబులర్ రేంజ్ లో రావడానికి రీజన్ ఎంటైర్ ఎన్ఆర్ఐ పాపులేషన్ చూసినట్టు. సో మొత్తానికి ఇప్పుడు పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా అయితే మాత్రం 587 crores క్రాస్ ని దాటింది. ఈ రోజు ఎస్టిమేషన్స్ కలుపుకుని 750 crores ని కూడా టచ్ చేయొచ్చు అంటున్నారు. ఇప్పటికే పెద్ద రికార్డ్ ని పెట్టింది 3 days కలుపుకుని. 4 days కూడా ఒకవేళ 750, 720, 730 వచ్చినా ఇది ఆల్ టైమ్ రికార్డ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ ఇండియన్ సినిమాకి. ఆఫ్ కోర్స్ రేట్స్ పెంచినా ఏది పెంచినా సరే వాట్ ఎవర్, ఈ సినిమాకి ఉన్న హైప్ అయితే మాత్రం పొటెన్షియల్ ని ఓపెనింగ్ వీకెండ్ ఓపెనింగ్స్ ని టార్గెట్ చేసి దానికి రీచ్ చేయరు కాబట్టి నెక్స్ట్ రాజమౌళి ఈ టార్గెట్ ని ఇంకా బిగ్ గా పెట్టుకుంటారేమో. అంటే టికెట్ రేట్స్ ఏ విధంగా పెడతారో మనకు తెలియదు కానీ ఈ నెంబర్స్ ని మాత్రం ఖచ్చితంగా, అంటే ఇప్పుడు ఆ ఇండస్ట్రీకి ఈ ఇండస్ట్రీకి కాదు మొత్తం ఎంటైర్ ఇండియన్ సినిమాకే బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ కాబట్టి చూద్దాం ఏమవుద్దు. మీకైతే క్లారిటీగా ఈ నెంబర్స్ ఈ డీటెయిల్స్ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.